హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈజీగా చికెన్ గ్రేవీ ఎలా చేయాలో చూద్దామండి. చికెన్ గ్రేవీ చేయడం ఆల్రెడీ మన ఛానల్లో ఇంతకు ముందే వేసాం, కానీ అది మన ఫస్ట్ వీడియో అవడం వల్ల సరిగ్గా రాలేదు, అందుకే మళ్ళీ వేస్తున్నాం. ఆ వీడియో చూసిన వాళ్ళు మళ్ళీ ఈ వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి లాస్ట్లో స్ట్రక్చర్ మాత్రం చూడండి. ఆ వీడియో చూడని వాళ్ళు ఇప్పుడు చూడండి. కావలసిన సామాన్లు డిస్ప్లేలో ఇచ్చాము, పాజ్ చేసి చూడండి. మసాలా పేస్ట్ ఎలా చేయాలో అది కూడా డిస్ప్లేలో ఇచ్చాం, చూడండి. ముందే ఉప్పు పసుపు వేసుకుని చికెన్ బాగా కడిగి పెట్టుకోండి. మసాలా ఐటమ్స్ అన్నీ గ్రైండ్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. పాత వీడియో చూడని వారు ఈ వీడియోలో సరిగ్గా తెలియకపోతే పాత వీడియో ఒకసారి చూడండి, అందులో చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. ఇప్పుడు ఒక తలసరి పాత్ర తీసుకొని ఒక 100 గ్రాముల నూనె వేసుకోండి. నూనె మరిగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపండి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు బాగా కడిగిన చికెన్ వేసుకోండి. చికెన్ కొంచెంసేపు బాగా ఆయిల్లో వేపండి. కొంచెంసేపు వేపిన తర్వాత పసుపు కారం ఉప్పు కావలసినంత వేసుకోండి. ఇది ఇంట్లో చేసిన కారం. మామూలు కారం వేసుకుంటే కారానికి ఈక్వల్గా ధనియా పౌడర్ వేసుకోండి. ఇప్పుడు బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత టమాటాలు వేసుకోండి. మళ్ళీ ఒకసారి బాగా కలిపి స్టవ్ మీడియం సిమ్లో పెట్టుకొని మూత పెట్టేయండి. మధ్య మధ్యలో ఓపెన్ చేసి అడుగు పట్టకుండా కలుపుతుండండి. ఒక 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేయండి. చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు మనం చేసుకున్న మసాలా వేసి బాగా కలపండి. మసాలా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టండి. ఇప్పుడు చూడండి, వాటర్ అంతా పోయింది. ఇక పైన 10-15 నిమిషాలు అడుగు పడుతూనే ఉంటుంది. ఒక గరిటెతో క్లియర్ చేస్తూ అలా వేపుతూనే ఉండాలి. ఎంత ఎక్కువసేపు వేపుతారో అంత మసాలా వాసన లేకుండా చికెన్ గ్రేవీ మంచి టేస్ట్గా ఉంటుంది. ఇందులో చికెన్ గ్రేవీ బాగా వేపడమే ముఖ్యమైన పని. చూడండి, చికెన్ గ్రేవీ బాగా డార్క్ కలర్ వచ్చింది. ఇంకా బాగా డార్క్ కలర్ వచ్చేలాగా వేపండి. కావలిస్తే కొంచెం నీళ్లు పోసుకొని వేపండి. ఇప్పుడు మీకు ఎంత థిక్నెస్ కావాలో అంత థిక్నెస్కి తగ్గట్లుగా నీళ్లు వేసుకోండి. నీళ్లు వేసిన తర్వాత బాగా కలుపుకొని ఆ పాత్రానికి సైడ్లో ఉన్న మసాలా అంతా గరిటితో క్లీన్ చేసుకోండి. స్టవ్ ఫుల్ సిమ్లో పెట్టుకోండి. నేను నీళ్లు కొద్దిగా ఎక్కువ వేసాను, మీరు నీళ్లు కొంచెం తక్కువ వేసుకోండి. ఆల్రెడీ చికెన్ 70% ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు సైడ్లో చిన్న గ్యాప్ వదిలి మూత పెట్టి 10 నిమిషాలు వదిలేయండి. మధ్య మధ్యలో అడుగు పట్టకుండా కలుపుతూ ఉండండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, మన చికెన్ గ్రేవీ రెడీ అయ్యింది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూడండి, మన టేస్టీ చికెన్ గ్రేవీ రెడీ. మీకు గ్రేవీ ఇంకా డార్క్గా రావాలంటే ముందే కారంతో పాటు కొద్దిగా కాశ్మీరీ కారం వేసుకోండి. ఇప్పుడు చూస్తున్న క్లిప్పు కాశ్మీరీ కారం వేసి చేసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్కారం.